డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. ఈ వీడియోలో మనము 3 రకాల కాలుష్యాల గురించి చెప్పుకుంటున్నామండి. సో ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి కాలుష్యాలు ఏమేంటివంటే కాంతి కాలుష్యము, ఉష్ణ కాలుష్యము మరియు ధ్వని కాలుష్యం. ఈ 3 రకాల కాలుష్యాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. సో వీటిలో కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, చూద్దామండి. సో దీంట్లో భాగంగా మొదటి టాపిక్ ఏంటి అంటే కాంతి కాలుష్యం. చాలా మందికి ఇది కొత్తగా అనిపిస్తుందండి. సార్, కాంతి ఏంటి, కాలుష్యాన్ని కలిగించడం ఏంటి అంటారు. ఎస్, సో ఎక్కువగా మానవుని చర్యల వల్ల, మానవుని కార్యకలాపాల వల్ల ఎక్కువగా విడుదలైనటువంటి కాంతి మన చుట్టుపక్కల ఉండడం వలన కాంతి కాలుష్యం కలుగుతుంది. సో నిజంగానే ఇది కాలుష్యం అండి. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని కాలుష్యంగా గుర్తించింది. చాలా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు కూడా ఎక్కువైన కాంతి, మానవుని చర్యల వల్ల విడుదలైనటువంటి కృత్రిమ కాంతి అనేక దుష్పరిణామాలను కలుగజేస్తుంది అని తెలియడం జరిగింది. ఓకే, సో ఏంటి చూద్దామండి, డెఫినేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. మానవ కారణాల వల్ల రాత్రి సమయంలో విడుదలైన కృత్రిమ కాంతిని మనం కాంతి కాలుష్యం అంటాం. మానవ కారణాల వల్ల రాత్రి సమయంలో అధికమైన కాంతి వెలువడి మానవునికి హాని కలిగితే దాన్ని కాంతి కాలుష్యం అంటాం. చూడండి, అంటే కాంతి కాలుష్యం ఎప్పుడు కలుగుతుంది అంటే రాత్రి పూట. ఎందుకంటే పగటి పూట మనకి సూర్యుని ఎండనే ఎక్కువగా ఉంటుందండి. సూర్యుని ముందు మన కాంతి, మానవుని కారణాల వల్ల విడుదలైనటువంటి కాంతి అనేటువంటి ట్యూబ్ లైట్ల నుంచి వచ్చే కాంతి, విద్యుత్ దీపాల నుంచి వచ్చే కాంతి అనేది చాలా చిన్నది. కాబట్టి రాత్రి సమయాల్లో మానవుని కారణాల వల్ల, అంటే మానవుని ఉపయోగించేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఎలక్ట్రికల్ విద్యుత్ దీపాల వల్ల అధిక కాంతి వెలువడి మానవునికి హాని కలిగితే దాన్ని మనం కాంతి కాలుష్యం అంటాం. మరి ఈ వీడియోలో మనము ఎక్కువ కాంతికి గురైతే, నైట్ టైంలో ఎక్కువ కాంతికి గురైతే ఏమవుతుంది అనేది కూడా చూద్దామండి మనం. ఓకే, అంటే కాంతి కాలుష్యం యొక్క నిర్వచనంలో మనం రాత్రి సమయంలో అని చెప్పడానికి గల కారణం ఇదే. ఏంటి అంటే డే టైంలో సూర్యకాంతి ఉంటుంది కాబట్టి ఆ సూర్యకాంతికి మనకు ఎక్కువసేపు గురైనా ఏం కాదు. విద్యుత్ దీపాలు నైట్ మనం ఎక్కువ వాడం, డే టైంలో ఎక్కువ వాడం కాబట్టి అప్పుడు లెక్కలోకి తీసుకోము. కాబట్టి రాత్రి సమయంలో అనే పాయింట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి కారణాలు ఏంటివి, కాంతి కాలుష్యానికి గల కారణాలు ఏంటివంటే అధిక కాంతిని వెదజల్లే విద్యుత్ దీపాలు, అధిక కాంతిని వెదజల్లే బల్బులు, ట్యూబ్ లైట్లు, హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్లు. వాటిని మీరు ఎక్కడెక్కడ వాడుతున్నాము? మనము గృహాలలో నార్మల్గా 100 వాట్స్ బల్బు వాడే బదులు మనం 200 వాడుతున్నాము. ఎల్ఈడి బల్బును వాడుతున్నాము. టెక్నాలజీ పెరగడం వలన విద్యుత్తును ఉపయోగించుకునేటటువంటి కెపాసిటీ తగ్గింది మరియు కాంతి తీవ్రత ఎక్కువగా పెరిగిందండి. టెక్నాలజీ వల్ల ఏం జరిగింది అంటే ఒక ఎలక్ట్రికల్ బల్బు, ట్యూబ్లైట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విద్యుత్తును తక్కువ వాడుకుంటుంది, కానీ దాని నుంచి వెలువడేటటువంటి కాంతి తీవ్రత పెరిగింది. ఈ కాంతి తీవ్రత ఎక్కువసేపు మానవుని మీద ఉండడం వలన మానవుని పైన అనేక పరిణామాలు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఇవి మానవులకే కాదు, పక్షులకు కూడా ఇబ్బందికరమే. అది ఎలాంటిదో చూద్దామండి. అధిక కాంతిని వెదజల్లేటటువంటి విద్యుత్ బల్బులు ఎక్కడ వాడుకుంటున్నాం? మనము గృహాల్లో వాడుకుంటున్నాం, ఆఫీస్లో వాడుకుంటున్నాం, షాపింగ్ మాల్స్లో వాడుకుంటున్నాం. షోరూమ్స్లలో బాగా క్లియర్గా కనపడడానికి జ్యువెలరీ షోరూమ్స్లో, బట్టల షాపులలో ఎక్కువ కాంతి తీవ్రత ఉండేటటువంటివి వాడుతున్నాం. తర్వాత అడ్వర్టైజ్మెంట్ బోర్డులలో ఎక్కువ కాంతి తీవ్రత ఉన్నాయి వాడుకుంటున్నాం. దాని తర్వాత నెక్స్ట్ డే అండ్ నైట్ మ్యాచ్ జరిగేటప్పుడు, ఫుట్బాల్ మ్యాచ్ కావచ్చు, క్రికెట్ మ్యాచ్ కావచ్చు, అత్యంత శక్తివంతమైనటువంటి ఈ విద్యుత్ బల్బులను వాడి గ్రౌండ్ అంతటినీ కూడా బాగా క్లియర్గా కనబడేటట్టు చేస్తున్నాం. ఇండోర్ గేమ్స్ ఆడేటప్పుడు చాలా శక్తివంతమైనటువంటి ఎలక్ట్రికల్ బల్బ్స్ను వాడుతున్నాం. ఇలా చాలా ఎక్కువ కాంతిని మనము మన పరిసరాల్లోకి విడుదల చేస్తున్నాము. అంటే ఎలక్ట్రికల్ బల్బ్ నుంచి ఎక్కువ కాంతి ఆ చుట్టుపక్కలకు వచ్చేస్తుంది. దీనికి మానవుడు ఎక్కువసేపు గురైనప్పుడు, అంటే ఈ కృత్రిమ కాంతికి మానవుడు ఎక్కువసేపు గురైనప్పుడు మానవుల్లో అనేక నెగటివ్ ఎఫెక్ట్ కలుగుతున్నాయి. అదేందో చూద్దామండి. ఇక్కడ చూడండి, వీధి దీపాలు, ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్,
వ్యాపార సంబంధ సముదాయాల్లో ఉండేటటువంటి సో ఎలక్ట్రికల్ బల్బ్స్, కార్యాలయాలను విద్యుత్ దీపాలు, సో మొత్తం మీద ఎలక్ట్రికల్ బల్బుల వల్ల సో రాత్రి పూట వచ్చేటువంటి అధిక కాంతిని మనం కాంతి కాలుష్యం అన్నాం. ఇవి కారణాలు. సో మరి ప్రభావాలు ఏంటి చూద్దామండి. ప్రభావాలు ఏంటి? సో మానవుడు అధిక కాంతి తీవ్రతకు గురవుతే ఫస్ట్ మానవులోని జీవ గడియారం దెబ్బతింటుంది, బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుంది. మన మెదడులో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మనం జీవ గడియారంగా చెప్పుకోవచ్చు. ఈ జీవ గడియారం ఏం చేస్తుంది అంటే మనం డే టు డే యాక్టివిటీస్ నియంత్రిస్తుంది. ఉదాహరణకు మీరు 8 o'clock రోజు తింటే 8 o'clock ఆకలి మనకు అనిపిస్తుందండి. మీరు నైట్ 10 o'clock నిద్రపోతే 10 o'clock నిద్ర వస్తుంది మనకు, ఆ టైంకు కళ్ళు మూసుకుపోతాయి. సో మార్నింగ్ 6:30కి మీకు లేసే అలవాటు ఉంటే 6:30కి ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. ఇలా ఏ టైంలో మనం ఏ పనులు చేయాలో మనకు కంట్రోల్ చేసేది, నియంత్రించేది జీవ గడియారం. ఈ జీవ గడియారాన్ని నియంత్రించేటటువంటి హార్మోన్ సో మెలటోనిన్ హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోన్ ఆఫ్ డార్క్నెస్ అంటారు. చూడండి, ఇది టెక్నాలజీలో, బయాలజీలో అన్నిట్లో ఇంపార్టెంట్. చూడండి, హార్మోన్ ఆఫ్ డార్క్నెస్ అంటే మనకు చీకటి ఎంత ఎక్కువగా ఉంటే ఈ మెలనిన్ అంత ఎక్కువగా విడుదలవుతుందండి. వెలుతురికి ఎక్కువగా గురి కావడం వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది. మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోవడం వలన సో మనకు టైంకు నిద్ర రాదండి. బాడీలో జీవ గడియారం అస్తవ్యస్తం అయిపోయి దీనివల్ల అనేక సమస్యలు, అనేక డిసీజులు, సరి టైం కరెక్ట్గా అంటే ఆ జీవ గడియారం దెబ్బతింది, బయాలజికల్ క్లాక్ దెబ్బతింది. సో డైలీగా ఉండేటువంటి యాక్టివిటీస్ దెబ్బతినిపోయాయనుకోండి, బీపీ, షుగర్, హార్ట్ అటాక్, నాడీ సంబంధమైన సమస్యలు, తర్వాత కంటి సంబంధమైన సమస్యలు, ఇలా చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మన చుట్టుముడతాయి. ఈ మెలటోనిన్ తక్కువ కావడానికి గల కారణం అధిక కాంతి తీవ్రత. మెలటోనిన్ వల్ల జీవ గడియారం కరెక్ట్గా పనిచేయదు. జీవ గడియారాన్ని కంట్రోల్ చేసేది మెలటోనిన్ ఉత్పత్తిని మెలటోనిన్ ఉత్పత్తి ఎందుకు ఆల్టర్ అవుతుంది అంటే అధిక కాంతి తీవ్రత వల్ల. అధిక కాంతి తీవ్రత వల్ల ఉత్పత్తి కావాల్సినటువంటి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. సో దీనివల్ల జీవ గడియారం దెబ్బతింటుంది. జీవ గడియారం దెబ్బతింటే బాడీలో సమయానుకూలంగా సరి అయినటువంటి పనులు జరగక ఈ స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఓకే, సో డైలీ యాక్టివిటీస్లో మనకు ఇబ్బంది కలుగుతుంది. సో దీనివల్ల నిద్రలేమి, శ్వాస సంబంధమైన సమస్యలు, ఓకే, సో మధుమేహము, అధిక రక్తపోటు ఇలాంటి ప్రభావాలు కలుగుతాయి. సో కాబట్టి డాక్టర్లు స్ట్రిక్ట్గా ఏం చెప్తారు అంటే రాత్రిపూట నిద్రపోయే ముందు ఎక్కువ కాంతి తీవ్రతకు గురి కావద్దు. సో మనం నిద్రించేటటువంటి ఆ రూమ్లో అధిక తీవ్రతనిచ్చేటటువంటి బల్బులు ఉండకూడదు అంటారు. కారణం ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోయి మనకు సరిగా నిద్ర పట్టదు. ఓకే, సో ఇలా బయాలజికల్ క్లాక్ మొత్తం దెబ్బతింటుంది. తర్వాత జీవన లయలు దెబ్బతింటాయి, సర్కాడియన్ రిథమ్స్. చూడండి, బయాలజికల్ క్లాక్, సర్కాడియన్ రిథమ్స్, జీవన లయల్లో మార్పు వస్తుంది. అంటే డే అండ్ నైట్లో మనం సమయానుకూలంగా ఆటోమేటిక్గా కొన్ని బాడీలో పనులు జరుగుతుంటాయి. తినడం, ఓకే, మెలకు కావడం, నిద్రపోవడం, ఓకే, సమయానుకూలంగా పనులు చేసుకోవడం, ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతుంటాయి. సో మీరు 8:30కి నిద్రపోయే బదులు 10:30కి నిద్రపోతున్నారు అనుకోండి, డిస్టర్బ్ అవుతుంది. మార్నింగ్ 6:30కి లేసే బదులు 4:30కే మెలకు వచ్చింది అనుకోండి, బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఇలా సో వీటన్నిటి వల్ల మానవ ఆరోగ్యం అనేది ఫైనల్గా దెబ్బతింటుంది. ఈ కాంతి తీవ్రత మానవులకే కాదండి, ఇతర జంతువులకు కూడా ప్రాబ్లమే అంట. ఉదాహరణకు పక్షులు వలస వెళ్ళేటప్పుడు ఈ అధిక కాంతి తీవ్రత వల్ల అవి డైవర్ట్ ఎక్కడికే వెళ్ళిపోతున్నాయండి. సో ముఖ్యంగా ఈ అధిక కాంతి తీవ్రత నగరాల్లో ఎక్కువ కనిపిస్తుందండి. నగరాల నుంచి పక్షులు వెళ్ళేటప్పుడు వాటి రూటు తెలక దారి తప్ప ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి. సో ఎలా అయిపోతుందంటే ఈ నగరాల్లో అధిక కాంతి తీవ్రత వల్ల మనకు సహజంగా నక్షత్రాలను చూడలేకపోతున్నామండి. సో మా శాస్త్రవేత్తలు ఉపగ్రహాల నుంచి తీసినటువంటి ఫోటోల ఆధారంగా చూస్తే సో నగరాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. అంత ఎక్కువ కాంతిని మనం
ఆకాశంలోకి డంప్ చేస్తున్నామండి. దీనివల్ల సహజంగా కనిపించేటటువంటి నక్షత్రాలు కూడా మనకు కనిపించకుండా పోతున్నాయి. అంత అధిక కాంతి తీవ్రత మనకు ప్రభావం కలుగుతుందండి. ఓకే, పక్షులకు ఇబ్బంది కలుగుతుంది, జంతువులకు ఇబ్బంది కలుగుతుంది, మానవుడి ఆరోగ్యం మీద ఈ విధమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి. మరి దీన్ని నియంత్రించడం ఎలా? వెరీ సింపుల్ అండి. తక్కువ కాంతి ఉండేటటువంటి బల్బును ఉపయోగించడం, నిద్రపోయే ముందు లేదా నైట్ టైంలో అధిక కాంతి తీవ్రతకు గురి కాకుండా ఉండడం, ముఖ్యంగా నిద్రపోయే ముందు సెల్ ఫోన్ మరియు టీవీ లాంటివి, కంప్యూటర్ లాంటివి చూడకుండా ఉండడం. దీనివల్ల నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ కూడా మన కళ్ళలోకి వెళ్ళి మెలటోనిన్ హార్మోన్ని నియంత్రిస్తుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే నిద్రించడానికి ముందు మనం బ్లూ లైట్ను వెదజల్లేటటువంటి ఏమిటివి సెల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానీ ఇలాంటివి తక్కువగా చూడాలి. ఓకే, ఇవన్నీ కూడా కాంతి కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు. ఓకే, తర్వాత కాంతి కాలుష్యం తర్వాత ఉష్ణ కాలుష్యం అండి. కాంతి కాలుష్యంలో రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే మెలటోనిన్ హార్మోను, బయోలాజికల్ క్లాక్, సర్కాడియన్ రిథమ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కమ్ టు థర్మల్ పొల్యూషన్. ఇది ఉష్ణ కాలుష్యంలో భాగము, కాకపోతే కొంచెం డీటెయిల్గా చెప్పుకుంటున్నామండి. వేడి నీటి వల్ల కలిగేటటువంటి కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యం అంటాం. వేడి నీరు జలాశయాల్లోకి వెళ్ళి కాలుష్యం కలగజేస్తే దాన్ని ఉష్ణ కాలుష్యం అంటాం. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి, వేడి నీటి వల్ల కలిగే కాలుష్యం. వేడి నీరు సాధారణ జలావరణ వ్యవస్థల్లోకి, చెరువుల్లో, కుంటలోకి వెళ్ళి అక్కడ కాలుష్యం కలగజేస్తే దాన్ని ఉష్ణ కాలుష్యం అన్నాం. మరి దీనికి గల కారణాలు, కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యలు చూద్దామండి. ఫస్ట్ మనం కారణాలు చూద్దాం. మనం పరిశ్రమల నుంచి, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి, బొగ్గుతో నడిచేటటువంటి విద్యుత్ కేంద్రాల నుంచి వేడి నీరు బయటకు వస్తుందండి. దీన్ని చల్లార్చి మాత్రమే బయటకు వదలాలి. కానీ చాలా సందర్భాల్లో ఈ పరిశ్రమల నుంచి వచ్చే వేడి నీరు, తర్వాత థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చేటువంటి వేడి నీరు నేరుగా జలాశయాల్లోకి డంప్ చేయబడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఉష్ణ కాలుష్యం కలుగుతుంది. వేడి నీరు ఎక్కడి నుంచి వెలువడుతుందో అదే కారణం. ఎక్కడి నుంచి వెలువడుతుందండి? పరిశ్రమల నుంచి మరియు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతుంది. ప్రభావాలు ఏంటి మరి? ఇంత వేడి ఉండేటువంటి నీరు కుంటల్లోకి వెళ్ళింది అనుకోండి, సూక్ష్మజీవులు చనిపోతాయి, వృక్ష ప్లవకాలు చనిపోతాయి. బాగా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జలావరణ వ్యవస్థలో వృక్ష ప్లవకాలు చనిపోతే కలిగే హాని అంటాడండి. ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. ఎందుకంటే ఆహారపు గొలుసుకు ముఖ్యమైన మూలం జలావరణ వ్యవస్థలో వృక్ష ప్లవకాలు. వృక్ష ప్లవకాలు దెబ్బతింటే జంతు ప్లవకాలు ఉండవు, జంతు ప్లవకాలు లేకపోతే చిన్న చేపలు ఉండవు, పెద్ద చేపలు ఉండవు. ఇలా మొత్తం ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి, అక్కడ నీటిలో ఉండేటువంటి చేపలు చనిపోతాయి, చిన్న చిన్న లార్వాలు, కీటకాలు చచ్చిపోతాయి, కొద్దిపాటి పెద్ద చేపలు బతుకుతాయి. కానీ ఇలా చిన్న ఆల్గే, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, తర్వాత చిన్న వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు ఇవన్నీ చనిపోతాయి. కొలనులో ఉత్పాదకత తగ్గుతుంది, ప్రొడక్టివిటీ తగ్గుతుంది, కాలుష్యం లెవెల్స్ పెరుగుతాయి. డిఓ తగ్గుతుంది, డిజాల్వ్ ఆక్సిజన్ తగ్గుతుంది, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. కొలనులో క్రమక్రమంగా చెరువులో కాలుష్య తీవ్రత పెరుగుతుంది. అంటే ఇక్కడ ఉష్ణ కాలుష్యం వలన కొలనులో, సరస్సుల్లో కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. అదే ఇక్కడ ఇచ్చాము చూడండి. ఓకే, అధిక వేడి వల్ల జీవులు చనిపోతాయి. వేడి నీటి వల్ల జీవుల యొక్క ఎంజైములు ప్రభావితం అవుతాయి, ఎంజైములు విచ్ఛిన్నమవుతాయి. ఎందుకంటే ఆ వేడికి ఎంజైములు విచ్ఛిన్నమైపోతాయండి. మొక్కలు, జంతువుల్లో ఉండేటువంటి ఎంజైములు విచ్ఛిన్నమైపోతే అవి బతకవు, వాటి శరీరాల్లో జరగవలసినటువంటి మార్పులు జరగక జంతువులు, మొక్కలు చనిపోతాయి. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం చూడండి. ఓకే, ఆవరణ వ్యవస్థ, ఆ జలావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. డిజాల్వ్ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గుతుంది, బిఓడి పెరుగుతుంది, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, దీని కొరకే మనం చెప్పుకుంటున్నాము ఇదండి, గ్యాస్ బబుల్ డిసీజ్ ఆఫ్ వాటర్. ఇది కొత్త పదం. డియర్ స్టూడెంట్స్, మనం
ఏది ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను. ఏ టాపిక్లోనైతే కొత్త పదాలు ఉంటాయో వాటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ. సో న్యూ వర్డ్స్, ఉదాహరణకు చూడండి, మనం కాంతి కాలుష్యంలో కొత్త పదాలు ఏం చెప్పుకున్నామంటే మెలటోనిన్, బయాలజికల్ క్లాక్, సర్కాడియన్ రిథమ్స్, ఇవి కొత్త పదాలు. అంటే టెక్నికల్ పదాలు, కొత్త పదాలు, ఇంపార్టెంట్ పదాలు ఏదన్నా ఉంటే వాటి మీద క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి చదివేటప్పుడు, ప్రిపరేషన్ చేసేటప్పుడు, వీడియో వినేటప్పుడు, వీడియో చూసేటప్పుడు సో క్లియర్గా ఆ కొత్త పదాలు ఏంటివి, టెక్నికల్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా సో అనేది చూసుకోవాలి. వాటిని గుర్తుపెట్టుకుంటే వాటి మీద నుంచి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. సో మొత్తాన్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవడం ప్రత్యేకంగా ఉండాలి. సో హోలిస్టిక్ స్టడీ అండి, టోటల్ స్టడీ. సో గుర్తుపెట్టుకోవడం మాత్రం పిన్ పాయింట్గా పర్టికులర్ వాటినే గుర్తుపెట్టుకోవాలి. సో దీనివల్ల మీ శ్రమ తగ్గుతుంది. సో ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఈ టాపిక్ లో సో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్యాస్ బబుల్ డిసీజ్ ఆఫ్ వాటర్. అంటే ఏంటి అంటే వేడి నీరు ఎప్పుడైతే ఒక కుంటలోకి, సరస్సుల్లోకి లేదా ఒక జలావరణ వ్యవస్థలోకి వెళ్తుందో అక్కడ కరిగి ఉండేటటువంటి ఆక్సిజన్ బబుల్స్ రూపంలో బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఆ చెరువులో, ఆ కుంటలో ఆక్సిజన్ యొక్క గాఢత తగ్గుతుంది. అది దీన్ని గ్యాస్ బబుల్ డిసీజ్ ఆఫ్ వాటర్ అంటారు. మళ్ళీ ఒకసారి అండి, వేడి నీటి వల్ల కరిగి ఉన్న ఆక్సిజన్ బుడగల రూపంలో బయటికి వచ్చు, దీనివల్ల కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గుతుంది. దీన్నే గ్యాస్ బబుల్ డిసీజ్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ బుడగల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల కరిగి ఉన్న ఆక్సిజన్ తగ్గిపోయి జీవులు చచ్చిపోతాయి. అది సో చేపల గుడ్లు పదగవు, నీటి కాలుష్యం జరుగును. ఓకే, సో నీటి కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఇవి ఉష్ణ కాలుష్యం వల్ల కలిగేటటువంటి ప్రభావాలు. మరి నివారణ చర్యలు ఏంటి అంటే చాలా సింపుల్ అండి. వేడి నీటిని చల్లబరిచి మాత్రమే బయటకు వదలాలి. కూలింగ్ టవర్స్ని ఏర్పాటు చేయాలి. వేడి నీటిని యాస్టీస్గా వదిలే బదులు ముందు కూలింగ్ టవర్లు కావచ్చు, సో లేదా తాత్కాలికంగా ఒక చెరువు లాంటి దాంట్లో నిల్వ చేసి చల్లారిన తర్వాత మాత్రమే బయటకు వదలాలి. సో ఇది ఏంటి అంటే ఉష్ణ కాలుష్యం యొక్క నివారణ చర్యలు. సో ఇదే వీడియోలో మళ్ళీ మనం ఇంకొక కాలుష్యం గురించి చెప్పుకుంటున్నామండి, ధ్వని కాలుష్యం. చిన్న టాపిక్లు. సో దీంట్లో నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది, చూద్దామండి. సో మరి ధ్వని కాలుష్యం అంటే ఏంటి అంటే ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి ధ్వని పరిసరాలలోకి డంపు చేయబడి, విడుదల చేయబడి సో మానవులకు, జంతువులకు హాని కలిగితే దాన్ని ధ్వని కాలుష్యం అంటాం. చూడండి, అధిక తీవ్రతతో కూడినటువంటి ధ్వని పరిసరాలలోకి మానవ కార్యకలాపాల వల్ల విడుదలైతే దాని ధ్వని కాలుష్యం అంటాం. ఈ అధిక ధ్వని వల్ల మానవుడికి మరియు జంతువులకు హాని కలుగుతుంది కాబట్టి దీన్ని ధ్వని కాలుష్యం అన్నాం. ఇక్కడ అదే చెప్పాను చూడండి, అధిక తీవ్రతతో కూడిన లేదా వినసొంపు కానటువంటి ధ్వని. ఒక్కొక్కసారి కొంత మంచి ధ్వని ఎక్కువ సౌండ్ ఉన్నా మనకు కొంచెం ఏం ప్రభావం ఉండదు. అందుకే వినసొంపు కాని ధ్వని, ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి ధ్వని వాతావరణంలోకి విడుదలై మానవులను ప్రభావితం చేస్తే, జంతువులను ప్రభావితం చేస్తే దాని ధ్వని కాలుష్యం అంటాం. సో భారతదేశంలో అధిక ధ్వనిని కాలుష్యంగా గుర్తించమండి మనం, ఎందుకంటే అది మన కల్చర్లో భాగంగా ఉంటుంది. సో మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు జనరల్గా సౌండ్ను ఎంజాయ్ చేస్తూ, మ్యూజిక్ను కానీ ఇంకోటి ఎంజాయ్ చేస్తూ సో మనం వర్క్ చేసుకుంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కల్చర్స్లో సో ఏదైనా వర్క్, శుభకార్యాలు అలాంటివి జరిగినప్పుడు ధ్వనిని మనం సో జనరేట్ చేస్తాం. అంటే మ్యూజిక్, సౌండ్ సిస్టమ్స్, పాటలు, ఇలా భారతదేశంలో ఎక్కువ మంది సో ధ్వనిని కాలుష్యంగా పరిగణించారు. ఇది నా మాట కాదండి, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పుస్తకాల్లో ప్రచురించినటువంటి మాటలు. సో కానీ అధిక తీవ్రతతో కూడినటువంటి ధ్వని లేదా మానవుడు అధిక ధ్వని తీవ్రతకు గురి అయినట్టయితే సో అతని బాడీలో నెగటివ్ చేంజెస్ కలుగుతాయి, దుష్పరిణామాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. చూద్దాం ఇంకా దీని గురించి.
ఇక్కడ ధ్వని కాలుష్యాన్ని నిర్వచించడానికి ఒక వండర్ఫుల్ డెఫినేషన్ ఉందండి. చూడండి, అధిక ధ్వని ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని సమయంలో, ఉండకూడని లెవెల్స్లో ఉంటే దాని కాలుష్యం అంటాం. ధ్వని, అధిక ధ్వని ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని సమయంలో ఉంటే దానిని మనం ధ్వని కాలుష్యం అంటాం. ఉదాహరణకు చూడండి, ఓకే, హాస్పిటల్స్లో కొద్దిగా సౌండ్ అయినా అది ధ్వని కాలుష్యం కిందకే చెప్పుకుంటాం. అంటే ఒక ప్రదేశంలో ఉండవలసిన దానికంటే ఎక్కువ సౌండ్ ఉన్నా అది ధ్వని కాలుష్యం. ఉండకూడని సమయంలో నైట్ టైం కొంచెం కాలుష్యమైనా అది ధ్వని కాలుష్యం కింద చెప్పుకుంటాం. అంటే ఒక ధ్వని కాలుష్యాన్ని మనము నిర్ణయించడానికి సో ఏమేం చూడాలి, అది ఏ ప్రాంతంలో విడుదలైంది, ఏ సమయంలో విడుదలైంది, ఎంత తీవ్రతతో విడుదలైంది, ఈ మూడింటిని చూసి అది ధ్వని కాలుష్యం అవునా కాదా చెప్పవచ్చు. సందర్భాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి ధ్వని తీవ్రతను నిర్ణయించి అది కాలుష్యం అవునా కాదా చెప్పారు. నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఏ ప్లేసుల్లో ఎంత ధ్వని ఉంటే అది కాలుష్యం అవుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా ఉందాం. సో చూద్దాం. చూడండి, ఇక్కడ అధిక ధ్వని ఉండకూడని ప్రదేశంలో ఉన్న, ఉండకూడని సమయంలో ఉన్న మనం దాని ధ్వని కాలుష్యం కిందకే చెప్పుకోవచ్చు. ఓకే, సో ధ్వని తీవ్రతను కొలిచేటటువంటి ప్రమాణాలు ఏంటివంటే డెసిబుల్స్ అంట, డిబి. ధ్వని తీవ్రతను, ఆ ఇంటెన్సిటీని కొలిచేటువంటి ప్రమాణాలు డెసిబుల్స్. ఓకే, తర్వాత నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా సేఫ్, సురక్షితమైనటువంటి ధ్వని తీవ్రత ఎంత అంటే పగలు 45 డెసిబుల్స్, రాత్రి 35 డెసిబుల్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా సేఫ్ నాయిస్ లెవెల్స్ ఎంత తీవ్రత ఉంటే అది ధ్వని కాలుష్యంగా గుర్తుపట్టము అంటే, సో గుర్తుపెట్టుకోండి, 45-35, 45 పగలు, 35 డెసిబుల్. ఇంత తీవ్రతతో ఉన్నటువంటి ధ్వనిని ఎంతసేపు విన్నా అది మన మీద ఏ ప్రభావాన్ని చూపదన్నట్టు. కంటిన్యూషన్గా మనము 45 డెసిబుల్స్కి ఎఫెక్ట్ అవుతున్నా అది మన ప్రభావం చూపెట్టదు. ఎప్పుడైతే ఈ డెసిబుల్స్ తీవ్రత పెరుగుతుందో, మనము ఎఫెక్ట్ అయ్యేటటువంటి టైం పెరుగుతుందో, అప్పుడు రకరకాల ప్రభావాలు అవుతాయి. అవి ఎలా అవుతాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. ఓకే, ఇక చూడండి, ఎంత ఏరియాలో ఎంత ధ్వని ఉంటే అది ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారో దీంట్లో ఉంది. చూడండి, ఇది ఏరియా కోడ్ ఏ, ఇండస్ట్రియల్ ఏరియా. డే టైంలో 75 డెసిబుల్స్ ఉండొచ్చు, అంతకు మించితే అది ధ్వని కాలుష్యం. నైట్ టైంలో ఓన్లీ 70. సో కమర్షియల్ ఏరియా, పారిశ్రామిక ప్రాంతం, తర్వాత వాణిజ్య ప్రాంతము, షాప్స్ అట్లా ఉండేటివి 65 డెసిబుల్స్ ఉంటే అది ధ్వని తీవ్రత, అంతకంటే ఎక్కువ ఉంటే అది ధ్వని కాలుష్యం డే టైంలో. నైట్ టైంలో 55. రెసిడెన్షియల్ ఏరియా, గృహ సముదాయాలు ఉండేటువంటి ఏరియా. సో డే టైంలో 55 డెసిబుల్స్, నైట్ టైంలో 45 డెసిబుల్స్. సైలెన్స్ జోన్ అంటే హాస్పిటల్స్, బడి, కాలేజ్, స్కూల్స్ ఇట్లాంటివి అన్నట్టు. సో 50-41 అంటే ఇక్కడ ప్లేస్ను బట్టి, టైమును బట్టి, ధ్వని తీవ్రతను బట్టి అది కాలుష్యం అవునా కాదా చెప్పవచ్చు. పగలు ఒక రకమైనటువంటి రీడింగు, రాత్రి ఒక రకమైన రీడింగు. ప్లేస్ను బట్టి రీడింగ్స్ చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ధ్వని కాలుష్యాన్ని గుర్తించడానికి, మనం అది ధ్వని కాలుష్యమైందని చెప్పడానికి మనం ఏమేం కన్సిడర్ చేయాలి, దాని తీవ్రతను కన్సిడర్ చేయాలి, అది ఏ టైంలో విడుదలైందో కన్సిడర్ చేయాలి, ఏ ప్రాంతంలో విడుదలైందో కన్సిడర్ చేయాలి. దీన్ని బట్టి మనము ఆ ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తుందో లేదో చెప్పుకోవచ్చు. సో అందుకే ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని తీవ్రతలో, ఉండకూడని సమయంలో అధిక ధ్వని ఉంటే
దాని ధ్వని కాలుష్యం కింద చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది వినడానికి కొంచెం మనం అర్థం కావడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్గా, ఎప్పుడు మనం ధ్వనిని కాలుష్యంగా పరిగణించవచ్చు అంటే ఇలా ఉండకూడని ప్రదేశంలో, ఉండకూడని సమయంలో, ఉండకూడనంత ధ్వని ఏ విధంగా ఉంటే దాని ధ్వని కాలుష్యంగా చెప్పుకోవచ్చు. సో వీటి మీద అప్లికేషన్ టైప్ ఆఫ్ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్రింది ఏ ప్రాంతంలో ధ్వని 75 డెసిబుల్స్ ఉండొచ్చు అని అడుగుతారండి. ఎక్కడ, ఏ ప్రాంతంలో? పారిశ్రామిక వాడలో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మిషనరీస్ ఉంటాయండి, యంత్రాలు నడుస్తుంటాయి కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. అదే సైలెంట్ జోన్లో 50 వచ్చి చూడండి. తర్వాత నెక్స్ట్ కారణాలు, మూలాలు. మానవ కార్యకలాపాలండి. మానవ కార్యకలాపాలు అటువంటి సౌండ్ బాక్సులు, డ్రమ్స్, డప్పులు, అధిక శబ్దంతో ఉన్న టీవీ సౌండ్, వాషింగ్ మిషన్ సౌండ్, క్రాకర్స్, అదే మన మతాబులు, టపాసులు అంటాం. ఓకే, సో వాటిని హైడ్రోజన్ బాంబ్, లక్ష్మీ బాంబ్, ఇలా వాటిని పేల్చడం వల్ల, క్రాకర్స్ పేల్చడం వల్ల ఎక్కువ దాని తీవ్రత బయటకు వస్తుంది. సో మ్యూజిక్ బాక్సులు, సౌండ్ బాక్సులు, ఓకే, వేడుకల, వివాహ వేడుకల్లో ఉపయోగపడినటువంటి డీజేలు. సో ఇవన్నీ కూడా మానవుని హారన్స్, మల్టిపుల్ హారన్స్, ఇవన్నీ అధిక ధ్వనికి కారణాలు. ఇక్కడ ఉన్నాయి చూడండి, టపాసులు, వాహనాల నుంచి వెలువడేటటువంటి శబ్దము, సైలెన్సర్లు అండి, ఆల్టర్ సైలెన్సర్స్. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ నుంచి వెలువడే ధ్వని అది సురక్షితమే, కానీ మన వాళ్ళు ఆ సైలెన్సర్ని మార్చేసి వేరే సైలెన్సర్ పెట్టడం వల్ల ఎక్కువ శబ్దంతో ఉండేటటువంటి ధ్వని వస్తుంది. అది నేరము, అది ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి పోలీస్ ఈ సైలెన్సర్లని బండికి ఆల్టర్ చేస్తే దాన్ని సీజ్ చేస్తారు లేదా పట్టుకుంటారండి. ఓకే, సో భారీ వాహనాల నుంచి వెలువడేటటువంటి ధ్వని. తర్వాత నెక్స్ట్ చూడండి, సంగీత పరికరాలు, టీవీ, లౌడ్ స్పీకర్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్, వీటి నుంచి వెలువడేటువంటి ధ్వని. విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు వెలువడేటువంటి ధ్వని. తర్వాత హారన్స్, ట్రైన్స్, యంత్రాలు, ట్రైన్ వెళ్తున్నప్పుడు వెలువడేటువంటి సౌండ్, రాకెట్ ప్రయోగం ఉన్నప్పుడు వెలువడేటువంటి సౌండ్, సోనిక్ బూమ్ అంటాం. మళ్ళీ చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి ఉంది సోనిక్ బూమ్. ఓకే, సో మరి సోనిక్ బూమ్ అంటే ఏందో క్లియర్గా చూద్దామండి. సోనిక్ బూమ్ ఇక్కడ చూస్తాం చూడండి. ఓకే, యా, సో ఇక్కడ క్లియర్గా చూద్దాం. జెట్ ప్లేన్ వెళ్ళేటప్పుడు, లేదా ఒక యుద్ధ విమానం బయలుదేరినప్పుడు, రాకెట్ ప్రయోగం అప్పుడు, లేదా క్షిపణి ప్రయోగించినప్పుడు వెలువడేటటువంటి అత్యంత తీవ్రతమైనటువంటి ధ్వనిని మనం సోనిక్ బూమ్ అంటాం. సోనో అంటే సౌండ్ అండి, బూమ్ అంటే చాలా ఎక్కువ శబ్దం. సో సోనిక్ బూమ్ ఎప్పుడు వెలువడుతుందంటే జెట్ ప్లేన్, ఇంకా చెప్పాలంటే రాకెట్, యుద్ధ విమానము, తర్వాత మిస్సైల్ ఇలాంటివి ప్రయాణిస్తున్నప్పుడు సోనిక్ బూమ్ వెలువడుతుంది. ఏదైనా ఒక వస్తువు అంటే ఈ పైన ఉండేటటువంటి ఇవి ఏదైనా రాకెట్ కానీ, మిస్సైల్ కానీ, యుద్ధ విమానం కానీ ధ్వని వేగం కంటే ఎక్కువగా వెళ్తున్నప్పుడు సోనిక్ బూమ్ వెలువడుతుంది. ఇక్కడ ధ్వని వేగం కంటే ఎక్కువగా వెళ్తే ఆ ధ్వనిని మనం సూపర్ సోనిక్ వేగము అంటారు. అంటే సూపర్ సోనిక్ వేగంతో వెళ్ళేటటువంటి ఏదైనా, సూపర్ సోనిక్ వేగంతో వెలువడే ఏదైనా సోనిక్ బూమ్ను కలుగజేస్తుంది. అత్యంత తీవ్రతమైనటువంటి ధ్వనిని చుట్టుపక్కల విడుదల చేస్తుంది. ఈ సూపర్ సోనిక్ వేగాన్ని దేంతో కొలుస్తారు అంటే మ్యాక్ నంబర్తో కొలుస్తారు. అంటే మ్యాక్ వేగంతో వెళ్ళే ఏదైనా మనకి ఇక్కడ ఏంటి సోనిక్ బూమ్ను కలుగజేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే చెప్పినట్టుగా టెక్నికల్ టర్మ్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నేను సీక్రెట్స్ క్లియర్గా చెప్తున్నాను, ఏది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది, అదే చెప్తున్నాను చూడండి. సో టెక్నికల్ టర్మ్ వచ్చింది, సోనిక్ బూమ్ అంటే ఏంది, ఎప్పుడు వెలువడుతుంది. ఓకే, సో ఇలా మ్యాక్ వేగంతో లేదా ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ఏదైనా గాల్లో ప్రయాణిస్తుంటే ఒక రకమైనటువంటి కర్ణ కఠోర శబ్దం వస్తుంది, దాన్ని మనం సోనిక్ బూమ్ అంటాము. సో ఇవన్నీ కూడా ఏంటి ధ్వని కాలుష్యం కలగడానికి గల కారణాలు. ఇక చూడండి, ధ్వని కాలుష్యం ఏదేది ఎంతసేపు ఉంటే కాలుష్యం కలుగుతుంది, మనకు ప్రాబ్లం అవుతుంది అన్నది ఇక వీడియోలో ఇచ్చారు చూడండి. బ్రీతింగ్ 10 డెసిబుల్స్, మాట్లాడుకుంటే విస్పర్ 20 డెసిబుల్స్,
లైబ్రరీలో 30 డెసిబుల్స్ ఉంటుంది, ఆఫీస్లో 50 డెసిబుల్స్ ఉంటుంది, స్పీచ్ అట్లాంటి వాటిలో 60 డెసిబుల్స్, పియానో 65 డెసిబుల్స్, రెస్టారెంట్లో 70 డెసిబుల్స్, 75 అలారం క్లాక్, సో 80 వాక్యూమ్ క్లీనర్, 85 సో హోటల్ బిజీ హోటల్లో, సో తర్వాత 90 ట్రాక్టర్. చూడండి 80 డెసిబుల్స్ దాటితే 85 డెసిబుల్స్ దాటితే అది మానవునికి హాని కలిగిస్తుంది. డెసిబుల్స్ పెరిగిన కొద్దీ తక్కువ టైం అయినా సరే అది హాని కలిగిస్తుంది. చూడండి ఇక్కడ 90 డెసిబుల్స్ సౌండ్ 8 గంటల వరకు మనం వినొచ్చు. అదే 190 డెసిబుల్స్ 1 నిమిషం కూడా విన్నా అది మనకు హాని కలుగుతుంది. అంటే డెసిబుల్స్ తీవ్రత పెరుగుతుంటే తక్కువ సమయమైనా అది ధ్వని తీవ్రత ఎక్కువగా ఉండి మనకు హాని కలిగిస్తుంది. డెసిబుల్స్ తక్కువగా ఉంటే ఎంతసేపు విన్నా మనకు అది హాని కలిగించదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి. సో ఇక్కడ 90 డెసిబుల్స్ ఉన్నది 8 గంటల వరకు పర్మిట్ ఉంటుంది. 8 గంటల వరకు మనం కంటిన్యూ ఎఫెక్ట్ అవుతే ఆ తర్వాత మనకు చెడు ప్రభావాలు వస్తాయి, మన బాడీలో చెడు ప్రభావాలు కలుగుతాయి. కానీ అదే 115 డెసిబుల్స్ ఉన్నది 0.25 అవర్స్ అంటే ఒక పావు గంట విన్నా మనకు గురైన ఎఫెక్ట్ వస్తుంది. ఇది సో ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటివంటే ఇక్కడ ఇలా 85, 150. సో సేఫ్ నాయిస్ మనకి ఎక్కడ వరకు, సో ఇక్కడ చూడండి 75, 80 వరకు సేఫ్ నాయిస్ అండి. దాని తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ కలుగుతుంది. 110 డెసిబుల్ 115 డెసిబుల్ తర్వాత తీవ్రమైన పరిణామాలు కలుగుతాయి. సో ఇది క్లియర్గా ఉందండి. సో ఎంత డెసిబుల్స్ ది ఎంత టైంకి ఎఫెక్ట్ కావడం వలన మనకు ఏ ప్రభావాలు కలుగుతాయి, ఎంత డెసిబుల్ సౌండ్ వాటి వల్ల వస్తుంది అని ఉంది. ఇక్కడ చూడండి. ఓకే, సో ఒక్కొక్కటి 150. సో ఏం కలుగుతుంది, ఎగ్జాంపుల్స్ ఏం ప్రాబ్లం అవుతుంది ఇచ్చాడు. తర్వాత చూద్దాం ప్రభావాలు ఏంటివి. ఇంతకుముందు చెప్పాను కదా 80 to 85 డెసిబుల్స్ వరకు మనకు ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే మనం కంటిన్యూగా దానికి గురైన ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ 85 డెసిబుల్స్ దాటిపోయినప్పుడు మనకు మన బాడీ మీద తీవ్ర ప్రభావం కలుగుతుంది. సో చూడండి, అందుకే 90 డెసిబుల్స్ పైన ప్రభావం కలుగుతుంది. సో 110 డెసిబుల్ పైన మనకు శాశ్వతంగా చెడు వచ్చే అవకాశం ఉంది. సో మనకు 90 డెసిబుల్స్ పైన ప్రభావం ఏం కలుగుతుందంటే హార్ట్ బీట్ లో చేంజ్ రావడము, కోపము, విసుగు, ఆందోళన, స్ట్రెస్ ఇలాంటివి కలుగుతాయి. 110 డెసిబుల్స్ పైన ఎక్కువసేపు మనం ఎఫెక్ట్ కావడం వలన శాశ్వతమైన చెడు వచ్చే అవకాశం ఉంది. సో ఎనీహౌ దేని వల్ల ఏం కలుగుతుంది అనేది చూద్దాం. ఎక్కువసేపు మనము వినసొంపు కానటువంటి సౌండ్కి ఎఫెక్ట్ కావడం వలన చెవిపోటు, చెవులలో గుయ్యి అనేటువంటి శబ్దము, మన వర్క్ ఎఫిషియన్సీ లాస్ కావడము, మనం పని చేసుకోలేకపోవడం. ఉదాహరణకు మీరు సీరియస్గా చదువుకుంటున్నారు, లౌడ్ స్పీకర్లో ఏదో సో పాటలో మాటలో వస్తున్నాయి, మీరు చదువుకోలేరండి. సో హెడేక్, బ్లడ్ ప్రెషర్ పెరగడము, యాంగ్జైటీ పెరగడము, ఒత్తిడి పెరగడము, సో తర్వాత హార్ట్ బీట్ పెరగడము, అడ్రినాలిన్ హార్మోన్ ఎక్కువ కావడము. సో ఇవన్నీ. సో ఏ హార్మోన్ ఎక్కువ అవుతుంది అనేది కూడా నెక్స్ట్ స్లైడ్లో చూడండి. చెవిపోటు, చెవిలో నొప్పి, చెవుడు, స్పష్టాలు శబ్దంగా వినపడకపోవడం. మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు, సో పక్కన పెద్ద శబ్దం ఉత్పత్తి అవుతుంది, మీరు సరిగా వినలేకపోతారు. సో ఈ వీడియో క్లాస్ వింటున్నారు, మీరు సడన్ గా పెద్ద సౌండ్ మీ చుట్టుపక్కల నుంచి వస్తుంది, దీన్ని మీరు సరిగా వినలేకపోతారు. ఇలా శబ్దాలను స్పష్టంగా వినలేకపోవడము. తర్వాత 110 డెసిబుల్స్ పైన శాశ్వతమైన చెవుడు వస్తుంది. ఇవన్నీ శ్రవణ సంబంధమైన అంటే వినడానికి సంబంధించినటువంటి సో ప్రభావాలు. ఇది కాకుండా శారీరక సంబంధ ప్రభావాలండి, దేహ ప్రభావాలు ఏముంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా అడ్రినాలిన్ పెరగడము, హార్ట్ బీట్ పెరగడము, శ్వాస తీసుకునే వేగం పెరగడము, కోపము, చిరాకు, స్ట్రెస్. సో ఇవన్నీ కూడా ఈ ధ్వని కాలుష్యం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో కలుగుతాయి. పిల్లలు అలర్ట్ చేస్తున్నప్పుడు మనం కసురుకుంటాం, అంటే సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అడ్రినాలిన్ హార్మోన్ పెరుగుతుందండి. అదే ఇక్కడ చూడండి, ఇతరుల మాటలు సరిగా వినపడవు, పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది, కోపం, విసుగు, అడ్రినాలిన్ హార్మోన్ పెరుగును. సో ఇది ఇంపార్టెంట్. సో ధ్వని తీవ్రత వల్ల ఏ హార్మోన్ పెరుగుతుంది, అడ్రినాలిన్ హార్మోన్ పెరుగుతుంది. సో రక్తపోటు, గుండెపోగం పెరగడము, నిద్రలేకపోవడం వల్ల స్ట్రెస్ రావడము, సో వాంతి రావడము, ఓకే, తర్వాత శ్వాసలో వేగం పెరగడము,
కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినడము, తలనొప్పి, సో అల్సరు, చెమటలు, సౌండ్ పొల్యూషన్ వల్ల నిద్రలేకపోవడం వల్ల అసిడిటీ ఎక్కువ అవుతుందండి. అంటే ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, జీర్ణాశయంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, దీనివల్ల అల్సర్. సో ఇవన్నీ దేహ సంబంధమైన ప్రభావాలు, బాడీ సంబంధమైన ప్రభావాలు, తర్వాత శ్రవణ సంబంధమైనటువంటి ప్రభావాలు, అంటే చెవికి సంబంధించిన ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి ధ్వని కాలుష్యాన్ని కూడా ఒక కాలుష్యంగా నిర్ణయించారు. సో ఇంకా సోనిక్ బూమ్ ప్రభావం, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా రాకెట్ ప్రయోగ కేంద్రంలో వెలువడేటువంటి సౌండ్ని ఏమంటారు? సోనిక్ బూమ్ అంటారు. ఓకే, మ్యాక్ నంబర్తో సో ఏదైనా ఒక వస్తువు వెళ్తుంటే వెలువడే సౌండ్ ఏమంటారు? సోనిక్ బూమ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి రెండు. సోనిక్ బూమ్ వల్ల ఏం జరుగుతుంది? కిటికీ అద్దాలు పగిలిపోతాయండి. మనం ఒక హాల్లో ఎక్కువ శబ్దం పెట్టి కిటికీలని మూసేస్తే, లౌడ్ స్పీకర్లు ఎక్కువ పెడితే కిటికీ అద్దాలు వైబ్రేట్ అయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. శాశ్వతమైన చెవుడు రావచ్చు. ఓకే, అదే ఇక్కడ చూడండి, చెవుడు, కిటికీ అద్దాలు పగలడం. ఈ ప్రభావాలు జంతువుల మీద కూడా ఉంటాయి. మన ఉదాహరణ క్రాకర్స్ కాల్చినప్పుడు వెలువడేటటువంటి శబ్దాల వల్ల, ఆటం బాంబు, లక్ష్యం బాంబు ఇట్లా అంటాం మనం. క్రాకర్స్ కాల్చినప్పుడు జంతువులు బెదిరిపోతాయండి, జంతువులు పాలు ఇవ్వకపోవడం జరుగుతాయి. సో కొన్ని పక్షుల గుడ్డు పగిలిపోవడాలు, చిన్న పక్షులు అయితే శాశ్వతంగా చనిపోవడాలు, సో ఇలాంటివి కూడా శాస్త్రవేత్తలు గమనించారు. కాబట్టి ధ్వని కాలుష్యము నాట్ ఓన్లీ హ్యూమన్స్ కంటే జంతువుల మీద కూడా ఇలా ప్రభావం చూపుతుంది. సో అదే జంతువుల ప్రభావం, పక్షుల గుడ్లు పగలడం, సో ఇవన్నీ కూడా ధ్వని కాలుష్యం వల్ల కలిగేటటువంటి ప్రభావాలు. తర్వాత నియంత్రణ చర్యలు. నియంత్రణ చర్యలో అసలు ధ్వని ఉత్పత్తి కాకుండానే చూడడం, ధ్వని ఉత్పత్తి అయ్యే దిశకు వ్యతిరేకంగా వెళ్ళడం. ఉదాహరణకు చూడండి ఈ పాయింట్, ధ్వని ప్రసారం అయ్యే దిక్కును మార్చడం. అంటే ఉదాహరణకు లౌడ్ స్పీకర్ ఈ సైడ్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, సో మీరు దీనికి ఎఫెక్ట్ కావద్దు, లౌడ్ స్పీకర్ని తిప్పితే సరిపోతుంది. లేదా మీరే ఈ వైపుకు రావడం, అంటే ధ్వని ప్రసారమయ్యే దిశకు వ్యతిరేకంగా మనం పోవడం ద్వారా దాని తీవ్రతను తగ్గించుకోవడం. ఇది పాయింట్. ధ్వని ఏ వైపు నుంచి వస్తుందో ఆ వైపుకు వ్యతిరేక వైపుకు వెళ్ళడం ద్వారా ధ్వని తీవ్రతను మనం తగ్గించవచ్చు. ఎందుకంటే సౌండ్ ఇలా తిరిగి రాదండి, రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత సైలెన్సర్లను, పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను బ్యాన్ చేయడం, మల్టిపుల్ హారన్లను నిషేధించడం, అవసరమైతే తప్ప హారన్ మోగించకపోవడం, లౌడ్ స్పీకర్లను అనుమతించకపోవడం, రెసిడెన్షియల్ ఏరియాస్లో లౌడ్ స్పీకర్లను అనుమతించకపోవడం. అందుకే రెసిడెన్షియల్ ఏరియాలో ఫంక్షన్ హాల్స్ ఉంటే అక్కడ లౌడ్ స్పీకర్లను అనుమతించారు, డీజేలను అనుమతించారు. ఓకే, సో వ్యాపార సముదాయాలు మరియు పారిశ్రామిక వాడలు గృహాలకు దూరంగా ఉండడం. వ్యాపార సముదాయం పక్కనే ఇల్లు ఉందనుకోండి, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్టరీ పక్కనే ఇల్లు ఉందనుకోండి, సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అది సో వాహనాల సైలెన్సర్లను, హార్లను నియంత్రించడం, చెట్లను నాటడం. చెట్లు, కొన్ని రకాల చెట్లు, సరుగుడు చెట్లు, నరమామిడి, ఇలాంటివన్నీ కూడా ధ్వనిని అబ్జర్వ్ చేస్తాయండి. అందుకే చాలా మంది రైల్వే ట్రాక్ పక్కన ఉన్న వాళ్ళు లేదా మెయిన్ రోడ్ పక్కన ఉండేవాళ్ళు చెట్లను పెంచుకుంటారు. ఇవి ఏం చేస్తాయంటే వెలువడిన శబ్దాన్ని గ్రహించుకుంటాయి, తద్వారా ఇంటిలోకి వచ్చే శబ్ద తీవ్రత తగ్గిపోతుంది. ఇంకా శబ్దం రావద్దంటే సౌండ్ ప్రూఫ్ మెకానిజం చేసుకోవాలి. సో బయట నుంచి శబ్దం లోపలికి రాకుండా ఉండేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని ట్రైన్లలో, ఆఫీసులలో ఇలాంటి ఏర్పాటు ఉంటుందండి. ఓకే, సౌండ్ ప్రూఫ్ మెకానిజం అంటుంటామంట. తర్వాత శబ్దాలను గ్రహించే లేదా సౌండ్ను గ్రహించేటటువంటి పదార్థాలను గోడలకు వాడడం, వేలాడదీయడం. ఉదాహరణకి మనకి కర్టెన్స్, తర్వాత కొన్ని రకాలైనటువంటి స్పాంజ్ టైప్ వంటి పదార్థాలు. సో ఇవన్నీ కూడా శబ్దాలను గ్రహించుకుంటాయి, శబ్దాన్ని శోషించుకుంటాయి. దీనివల్ల శబ్ద తీవ్రత తగ్గుతుంది. ఓకే, సో తర్వాత సైలెన్స్ జోన్స్ ఏర్పాటు చేయడం. సైలెన్స్ జోన్ ఆటోమేటిక్గా లా, చట్ట ప్రకారంగా సో మరి ఆ రక్షణ కల్పించబడుతుంది. కాబట్టి సైలెన్స్ జోన్ ఏర్పాటు చేయడం అంటే లైబ్రరీస్, తర్వాత ప్రార్థనా స్థలాలు, ఇట్లాంటి వాటిని సైలెన్స్ జోన్లుగా ప్రకటించడం. సో చట్టపరమైన చర్యలు తీసుకోవడం. సో ఈ ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి ధ్వని కాలుష్య నియంత్రణ నివారణ రూల్స్ 2000ని సో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఎయిర్ పొల్యూషన్లో భాగంగా చెప్పడం జరుగుతుందండి. గాలి కాలుష్య నివారణలో భాగంగా ధ్వని కాలుష్యాన్ని కూడా సో నివారించాలని నిర్ణయించారు. దీనికి ప్రత్యేకమైన
చట్టబద్ధమైనటువంటి రూల్స్, చట్టం కాకుండా రూల్స్ ఉన్నామండి. సో ఇక్కడ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ లేదండి, సౌండ్ పొల్యూషన్ రూల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో దేంట్లో ఎప్పుడు చేశారంటే 2000. వీటిని ఏమన్నారంటే ధ్వని కాలుష్య నియంత్రణ నివారణ రూల్స్ 2000 సంవత్సరంలో సో వీటిని చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరొక ప్రయత్నం ఏంటి అంటే సో నేషనల్ రియల్ టైమ్ అంబియంట్ నాయిస్ మానిటరింగ్ నెట్వర్క్, NANMN నన్మన్ అంటాం మనం. సో నేషనల్ రియల్ టైమ్ అంబియంట్ నాయిస్ మానిటరింగ్ నెట్వర్క్. దీంట్లో భాగంగా ఏంటి అంటే సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని ప్రాంతాల్లో సో ప్రత్యేకమైనటువంటి పరికరాలను ఏర్పాటు చేసి రియల్ టైంలో ఎంత నాయిస్ వస్తుందో గమనించుకుంటున్నారు. దీని ద్వారా అక్కడ ఆ తీవ్రతను తగ్గించడానికి చర్యలు చేపట్టవచ్చు. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎవరు చేస్తున్నారు? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB చేస్తుందండి. సో 35 ప్రదేశాలు, 7 మెట్రోపాలిటన్ నగరాల్లో 35 ప్రదేశాల్లో సో ఈ శబ్ద కాలుష్యాన్ని కొలుస్తున్నారు. సో కొలిచిన తర్వాత ఎక్కువ కాలుష్యం ఉంటే దానికి తదనుగుణంగా అక్కడ చర్యలను చేపడతారు. సో హైదరాబాద్లో కూడా ఇలా ఈ ప్రోగ్రామ్ అంటే నేషనల్ రియల్ టైమ్ అంబియంట్ నాయిస్ మానిటరింగ్ నెట్వర్క్ లో భాగంగా స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యలు. ఈ విధంగా సో సిలబస్ లో క్లియర్ గా మనకి కాలుష్యము నివారణ, ప్రభుత్వ చర్యలు, పథకాలు సో ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి సో నేల కాలుష్యము, కాంతి కాలుష్యము, ధ్వని కాలుష్యము, వీటన్నిటిలో ప్రభుత్వం ఏం చేస్తుంది, నివారణ చర్యలు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని మనము ఇక్కడితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.